టీర్ గ్యాస్ వదిలాం. షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇస్తే తప్ప సిచ్యువేషన్ కంట్రోల్ అయ్యేటట్లేదు. మీరు కనుక ఫైర్ కాపించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. స్టేట్ మొత్తం శ్మశానం అయిపోతే. రాజు వద్దురా, రాజు 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 నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవడన్నా ఆత్మహత్య చేసుకుంటాడంట. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే ఆత్మహత్య చేసుకున్నాను. ఇదేంటయ్యా ఎట్టా చేసావు? ఆ నాగాగాడిని లేపేస్తానని చెప్పి వాడి నాన్నని లేపేశావు. వాడు పోతే యూత్ రెచ్చిపోతారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, సీఎంని దింపే ఇచ్చావు అనుకున్నాను. వాడినే లేపేద్దామని ట్రై చేశాను సార్, మిస్ అయ్యి వాళ్ళ నాన్న మీద పడింది. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు. వాడికి గనక తెలిస్తే నిన్ను లేపేస్తాడు. అలాగే సార్, నేను డెఫినెట్గా చేస్తాను సార్. ఓకే సార్, షూర్లీ. నమస్తే సార్. సార్ నాగాని జామీన్ మీద తీసుకెళ్దామని వచ్చాను సార్. జామీన్ మీద పంపడం కుదరదు. నాగా యూత్ లీడర్. ఈ విషయం సీఎం గారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు బాబు, సీఎం ఆఫీస్ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది, వదిలిపెట్టొద్దని. సార్ ప్లీజ్ సార్, వాళ్ళ నాన్నగారికి దహన సంస్కారాలు చేయాలి, వేరే ఎవరో లేరు సార్. నో, చాలా స్ట్రాంగ్ కేస్. పైగా మీ అందరి వల్ల చాలా మంది స్టూడెంట్స్ కూడా చనిపోయారు. కోర్టులో సబ్మిట్ చేసే వరకు వదిలిపెట్టడానికి వీల్లేదు. యూ కెన్ గో. పునరపి జననం పునరపి మరణం బ్రతుకే ఓ పూటకం జరిగేవన్నీ జరుగుట తథ్యం ఆగదు ఈ నాటకం చెదిరింది ఓ కళ రగిలింది జ్వాలన మదిలోని మంట నార్పేదలా ముగిసింది ఆ కథ మిగిలింది వ్యధ ఎదలోని బాధ తీర్చేదలా
నాగరాజు, సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు. ఒక బాధ్యత గల స్టూడెంట్ లీడర్ అయి ఉండి ప్రభుత్వ ఆస్తి విధ్వంసానికి ఎంతో మంది స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోవటానికి కారణం నీవేనని నీ మీద అభియోగం. అందుకు నీ సమాధానం? అందుకు కారణం ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారం నేను ఇలా చేశాను. కానీ ఇంతమంది ప్రాణాలు పోతాయని, ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. ముఖ్యమంత్రి గారు నిజంగా అలా చేయమని చెప్పారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది నేను కాదు, ముఖ్యమంత్రి గారు. నాగాని 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 ముద్దాయి నాగరాజును అతని అనుచరులను 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో పెట్టవలసిందిగాను ముఖ్యమంత్రి గారికి సమన్లు పంపవలసిందిగాను కోర్టు ఆదేశించడమైనది. నాగా కోర్టులో చెప్పిందని మీరు ఆమోదిస్తున్నారు సార్? స్టూడెంట్స్ యాజిటేషన్ చేస్తే మీరు ఏం చేస్తారు సార్? సార్, నాగాని విడుదల చేయమని కోరుతూ స్టేట్లోని అన్ని కాలేజ్ స్టూడెంట్ యూనియన్స్ బంద్ చేస్తున్నారు సార్. ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం నాగా అరెస్ట్ను అడ్డం పెట్టుకుని అపోజిషన్ పార్టీ వాళ్ళు అరాచకాలు సృష్టించేట్టున్నారు. అతన్ని బెయిల్ మీద విడుదల చేసి నా దగ్గరికి తీసుకురండి. నిన్ను చూసి గర్వపడేవాణ్ణి. మీరు మా ముఖ్యమంత్రి అయినందుకు నేను కూడా మిమ్మల్ని చూసి గర్వపడేవాడిని సార్. యువతరానికి నువ్వు ఆదర్శం అవుతావు అనుకున్నాను. యువతరానికి మీరు ఆశాదీపం అనుకున్నాను సార్. ఏంటి మాటకు మాట సమాధానం చెప్తున్నావు? కోర్టులో ముద్దాయి కూడా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే హక్కు ఉంటుంది సార్. లీడర్ని చేసేసరికి ధైర్యం వచ్చిందా? జైలుకి వెళ్ళాను కదా సార్, అక్కడ ముద్ద దిగేసరికి ఎక్కడ కాదు సార్, ఇక్కడ మండుతుంది. ఎందుకు? తప్పు చేసింది నువ్వేగా? చేయించింది మీరే కదా సార్. నేను చేయమన్నానా? మీరే చేయించమన్నారా నీ జగదీష్ గారు చెప్పారు సార్. చెప్పావా? చెప్పాను సార్. నేను అలా చెప్పని చెప్పానా? నాకు నచ్చిన ముఖ్యమంత్రికి ఏమీ కాకూడదని అలా చెప్పాను సార్. అందుకని అబద్ధం చెప్తావా? ఐఎమ్ సారీ సార్. అయినా నీ బుద్ధి ఏమైంది? నా క్యారెక్టర్ నీకు తెలీదు? ఇప్పుడు నీ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా? ఇంకా నాకు భవిష్యత్తు ఉందంటారా సార్? నా తండ్రిని నేను కోల్పోయాను సార్. మీరు నేను ముఖాలు చూసుకోగలిగిన మొక్కన బుట్టలే నా తల్లి ముఖం నన్ను ఎలా చూడమంటారు సార్? ఎలా చూడమంటారు? కన్యాదానం చేయడానికి నా తండ్రిని నా కాకుండా చేసేవరా నా అక్కడిగితే నేనేం చెప్పాలి సార్? ఏం చెప్పాలి? వద్దురా, మనకి రాజకీయాలు వద్దురా అని నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మొత్తుకునే నా తండ్రి ఈరోజు శాశ్వతంగా నిద్రపోతున్నాడు సార్. వద్దు సార్, వద్దు సార్. మీకు మీ రాజకీయానికి నా నమస్కారాలు సార్. వద్దు సార్, నన్నుగా బ్రతకనివ్వండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అమ్మా, వెయ్యాల వారు మీ సంబంధం వదులుకుంటున్నామని చెప్పమన్నారమ్మా. మీ అబ్బాయి అరెస్ట్ అయ్యాడు, కృష్ణమూర్తి గారు పోయారు. ఎంత అల్లరైన కుటుంబంతో మాకు సంబంధం వద్దన్నారు.
వాళ్ళు ఈ కుమ్మం తొక్కడం ఇష్టం లేకే ఈ నిశ్చయితాంబూలం నాతో తిప్పి పంపారమ్మా. వస్తానమ్మా. నమస్కారం కృష్ణమూర్తి గారు. నమస్కారం. కృష్ణమూర్తి, నీ కొడుకు లాయర్ ఎప్పుడవుతాడు? ఇంకో సంవత్సరంలో అయిపోతాడు. అమ్మా, నాతో మాట్లాడమ్మా. నువ్వు మాట్లాడకపోతే నేను తట్టుకోలేనమ్మా. అమ్మా అమ్మా, నా వంక చూడమ్మా. నన్ను ఎందుకు కన్నావమ్మా? ఈ ఇంట్లో నేను తప్పు పుట్టానమ్మా, తప్పు పుట్టాను. మిమ్మల్ని అందరినీ ఏడ్పించడానికి పుట్టానమ్మా. నా మూలంగానే నాన్నగారు పోయారమ్మా. అమ్మా, నేను దుర్మార్గుండమ్మా. మరి కొట్టమ్మా అమ్మా, కొట్టమ్మా 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 కొట్టమ్మా. నమస్కారం అండి. ఏడు విషయం? ఈయన కృష్ణమూర్తి గారు అబ్బాయమ్మా. మీరు వెంట పెట్టుకొచ్చినప్పుడు తెలిసింది. అత్తయ్య గారు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామండి. నువ్వు నాకేమవుతావని లోపలికి వెళ్ళి మాట్లాడుకోవాలి? చూడండి, నా మూలంగా నా అక్క జీవితం నాశనం చేయకండి. పాపం తను చాలా మంచిది. ఏమిటి మంచి? పెళ్లి ముహూర్తం పెట్టుకోగానే మీ నాన్న చచ్చారు, నువ్వు జైలుకి వెళ్ళావు. ఇదేనా మంచి? ఇంకా నయం, నా కొడుకు నీ అక్క బిడ్డలో తాళి కట్టుంటే ఇంకా ఏం జరుగుండేదో. ఏమండి, ఇదంతా నా కారణంగా జరిగింది. దయచేసి పెళ్లికి దానికి ముడి పెట్టకండి. అంటే నువ్వు ఏడుస్తున్నా కాలు పట్టుకుంటే నేను కనికరించి పెళ్లికి ఒప్పుకుంటాను అనుకుంటున్నావా? కాళ్ళు పట్టుకోవడం నాకు అలవాట్లేదండి. మరి ఏమిటి? ఏం చేస్తా? పంతులు గారు బాబు, మీరు ముహూర్తాలే పెడతారా లేదా జాతకాలు కూడా చూస్తారా? జాతకాలు కూడా చూస్తాను బాబు. అయితే పెళ్లి కొడుకు తల్లిని నేను మర్డర్ చేసే రాత గాని గీత గాని ఈ చేతిలో ఉందేమో చూడండి. ఆల్రెడీ 7 చువ్వలు లెక్క పెట్టిన వాడిని, జైలు కూడు తిన్నవాణ్ణి. లెక్కల్లో ఒకటి ఒకటే. ఒక మర్డర్కైనా 100 మర్డర్లకైనా ఒకటే శిక్ష. చూడండి, ఈ 2 చేతులు జోడించి అడుగుతున్నాను. రేపు రాత్రి 10 గంటలకు మనం లగ్నపత్రికలో రాసుకున్నట్టు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెళ్లి జరగలేదనుకోండి, ఈ 2 అరచేతులు విడిపోతాయి. ఆ తరువాత ఏం జరుగుతుందో బాబు, మా ఇంటికి వచ్చావేంటి? వాడతాయంటే మాటలు. వాడక్కని పెళ్లి చేసుకోకపోతే నన్ను చంపుతారని బెదిరిస్తున్నాడు. ఒకవేళ ఈ పెళ్లి గనక జరగలేదనుకో, నేనే నిన్ను చంపేస్తాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఆ రోజు నిశ్చితార్థానికి వస్తుండగా జరిగిన యాక్సిడెంట్ లో నన్ను నీ అల్లుడిని కాపాడింది ఇతనే. ఇతను కాపాడి ఉండకపోతే నేను లేను, నీ అల్లుడు లేడు, నీ మనవడు లేడు. ఇలాంటి కుటుంబంతో సంబంధం మనకు దేవుడు ఇచ్చిన బంధం అమ్మా. థ్యాంక్స్ అండి, మీ మేలు జన్మలో మర్చిపోలేను. నాగరాజు, మా అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ అక్క నేను పెళ్లి చేసుకుంటాను. చంపుతామన్న బెదిరింపు కాదు, నీ మంచి మనసుకి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, మాంగళ్యదేవతాయై నమః. సుమంగళీయం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి యువగే సంజీవకరం
ఏంటి ఆలోచిస్తున్నావు? మన పెళ్లి గురించా? నువ్వు ఆలస్యం చేసావు అనుకో, తర్వాత నేను నీకు దొరకను. ఏంటి? మా బావ నాకు పెళ్లి సంబంధం మాట్లాడుతున్నాడు, తర్వాత నీ ఇష్టం. ఈ చీవుడి ముఖం చేసుకోవడానికి ఎవడొస్తాడు? నేను చూస్తాను. వచ్చాడనుకో ఇంకడు చచ్చాడే. ఏం చేస్తావు? అసలు నేను ఈ సున్నుండ మొహాన్ని చేసుకుంటేగా. ఏంటి? నిన్ను షూర్, ఆయనతో నేను మాట్లాడతాను, నేను చూసుకుంటాను. లోపలికి రావచ్చుగా. మీ బావ ఫిక్స్ చేసిన పెళ్లికి వస్తా. ఏంటక్క పొద్దున ఈ కార్యక్రమం పెట్టుకున్నావు? రోజు క్లీన్ చేయాలనుకుంటున్నానే, అది ఈ రోజు కుదిరింది. సుహాసిని, నువ్వు ఆ నాగరాజ్ బైక్ ఎక్కి తిరుగుతున్నావేంటి? చిన్నప్పుడు ఉప్పు ఉప్పనే అతని వీపెక్కి తిరిగేదాన్ని, ఇప్పుడు బైక్ ఎక్కి తిరుగుతున్నాను. నువ్వు వాడితో తిరిగితే మన పరువేం కావాలి? నాగరాజ్ అంత పరువు తక్కువ పనేం చేయలేదే. పెళ్లి కావాల్సిందానివి, నువ్వు అతనితో తిరగడానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? నీ బావని, నీ మంచి చెడ్డలు చూడాల్సిన వాడిని. నిన్ను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీ బ్రెయిన్ ఏమన్నా చెడిపోయిందా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? మీ అక్కని పెళ్లి చేసుకుని 10 ఏళ్ళయింది, కానీ ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. ఇంకా పుట్టరని డాక్టర్లు చెప్పేశారు. ఇంకో పెళ్లి చేసుకోమని తనే సలహా ఇచ్చింది. కోట్లు సంపాదించాను, వేరే ఎవరినో ఎందుకు చేసుకోవడం, నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అందుకు తను ఒప్పుకుంది. నువ్వు రెండో పెళ్లి చేసుకోవడానికి మీ ఆవిడ ఒప్పుకొని ఉండొచ్చు, కానీ రెండో పెళ్ళంగా రావడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకేం చేస్తావు? నేను లా చదువుకుంటున్నాను. నీ అతి తెలివితేటలు నా దగ్గర సాగవు. నీకు నిజంగా పిల్లల మీద అంత మోజుంటే ఎవరినైనా తెచ్చి పెంచుకో. అంతేగాని రెండో పెళ్లి చేసుకోవడానికి మాత్రం ట్రై చేయకు. అందుకు మా అక్క ఒప్పుకున్నా నేను నిన్ను చేసుకోనివ్వను. బీ కేర్ఫుల్.